రాహుల్ గాంధీ ఐడియాలజీ నచ్చక హిందుత్వ విషయం కానీ, దేశ భద్రత విషయం కానీ, దేశభక్తి విషయంలో కానీ రాహుల్ గాంధీ ధోరణి నచ్చక మొట్టమొదట బయటికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ. వాస్తవంగా ఆయన అంతకుముందు కాంగ్రెస్ పార్టీ. అయితే ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, ఈ చొరబాటుదారులు, రోహింగ్యాలు, బంగ్లాదేశీలు వీళ్ళందరూ అస్సాంలో పెద్ద ఎత్తున చేరిపోతున్నారు. దాంతో అక్కడ ఉన్నటువంటి గిరిజన తెగల ఉనికికే ముప్పు వస్తుంది. కాబట్టి మనం ఎజెండాలో అలాగ వలస వచ్చే వాళ్ళని పంపించేస్తామని చెప్పి పెడదామని చెప్పి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్తే ఆయన ఏమీ సమాధానం చెప్పకుండా కుక్కకి ప్లేట్లో బిస్కెట్లు పెట్టిన దాంట్లో 4 బిస్కెట్లు పెట్టి తినెళ్ళిపోమన్నాడు అని ఆ రోజున ప్రకటించి బయటికి రావడంతోనే ఆగ్రహం వ్యక్తం చేసి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఆ రోజున పార్టీ మారినటువంటి పరిస్థితి. ఇప్పుడు అలా రాహుల్ గాంధీ ఎజెండాకి విరుద్ధంగా, అంటే సోరోస్ ఎజెండా అనాలా, రాహుల్ గాంధీ ఎజెండా అనాలా, విరుద్ధంగా మరొక నాయకుడు అడుగులు వేస్తున్నారు. అది హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి మంత్రి విక్రమాదిత్య సింగ్. ఏం చేసింది ఏంటంటే, మొన్న యోగి ఆదిత్యనాథ్ చెప్పినట్టే అక్కడ షాపుల మీద షాప్ పేరుతో పాటుగా యజమాని పేరు పెట్టాలి తప్పనిసరిగా. ఈయన కూడా అట్లాగే చేసుకొచ్చారు. ఈయన ఏంటంటే తాజాగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుడు ఒక ఎత్తు అయితే, షిమోగా ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్లో దాదాపుగా ఆ ప్రాంతంలో భారీ సీట్లు ఉన్నాయి. బీజేపీ అక్కడ 3 గెలుచుకుంటే 14-15 వీళ్ళు గెలుచుకున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వీళ్ళు రాజవంశ కుటుంబం కాబట్టి విక్రమాదిత్య సింగ్కి మంత్రి పదవి ఉంది. వాళ్ళ అమ్మ అక్కడ పీసీసీ చీఫ్గా కూడా ఉంది. ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించింది ఎందుకంటే, ఈ హిమాచల్ ప్రదేశ్కి ఈ మధ్యకాలంలో వలసలు ఎక్కువ వస్తున్నారు, ఈ అక్రమ చొరబాటుదారులు ఎక్కువ వచ్చి సెటిల్ అవుతున్నారు. అది స్థానిక ప్రజలకి ఇబ్బంది అవుతోంది. అది క్రమంగా అక్కడ సంస్కృతి మార్చే ప్రయత్నం జరుగుతుంది, లేదా సాంస్కృతిక దాడి జరుగుతుంది, లేదా చొరబాటుదారుల చేతిలోకి రాష్ట్రం వెళ్ళిపోతుంది. అందుకనినే ఈ నిర్ణయాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి. దీంతో రాహుల్ గాంధీ అతన్ని ఇమ్మీడియట్గా ఢిల్లీ వచ్చి కలవమని ప్రకటించారు. ఇప్పుడు ఏమవుతుంది, అతను అదే మాటకు కట్టుబడి ఉంటే రాజీనామా చేయాల్సి వస్తుంది. ఈవెన్ పీసీసీ చీఫ్ కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది. లేదు, తన వైఖరి రాహుల్ గాంధీ మార్చుకుంటారా, అతని వైఖరిని మార్పిస్తారా చూడాల్సి ఉంది.